చేయబోతున్నాం మేము. ఈ పానీపూరి మనం బఠానీ పానీపూరి లా కాకుండా పచ్చిపప్పుతో చేయబోతున్నాం. దానికోసం ముందుగా బండిలో ఆయిల్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. కర్రీ చేసుకుంటున్నాం పానీపూరిలోకి. ఇది బాగా వేయించుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. 4-5 వంటలలో వేస్తాం. ఉల్లిపాయలు తొందరగా వేగిపోవాలంటే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాం. ఉల్లిపాయలు కొంచెం ఉడికిన తర్వాత మెదుపుకోవాలి. పప్పు గుత్తితో కారం యాడ్ చేసుకోవాలి. మసాలా అన్ని క్వాంటిటీకి సరిపడా యాడ్ చేసుకోండి. ఇది చాట్ మసాలా అండి. అందరికీ ఇంటి దగ్గర అవైలబుల్ గా ఉండే ఐటమ్ ఇది. కొత్తగా ఏమి యాడ్ చేసుకోండి. ఇది కూడా పెట్టుకున్న పచ్చని పప్పుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం. పచ్చని పప్పుతో ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం యాడ్ చేసిన పప్పు అంతా గట్టి పడిపోద్ది కదా, ఆ పప్పుకి మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా ఆగాలి. ఓకే అండి, చాట్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర జల్లేస్తున్నాం. ఫైనల్గా టేస్టీగా చాట్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది తినడానికి. ఓకే అండి, పానీపూరీలో అయితే వేస్తున్నాం. పానీపూరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అందులోకి చాట్, పెరుగు పానీపూరి.